హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పిఎఫ్ఎఫ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనకు డేకి మొత్తం సరిపోయే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ కూడా మన బాడీకి అందుతాయండి. డైటీషియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఈ పిఎఫ్ఎఫ్ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవడం ఎలాగో చూద్దాము రండి. ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 గుడ్లు కాచుకుంటున్నానండి. నేను ఇక్కడ కంట్రీ ఎగ్స్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ ఎగ్స్ అవైలబిలిటీ ఉంటే ఆ ఎగ్స్ యూస్ చేసుకోండి, కానీ కంట్రీ ఎగ్స్ ప్రిఫరబుల్. ఇక్కడ ఎగ్ యోక్ అంటే ఎల్లో కలర్ పార్ట్ ఉంటుంది కదండి, దానిలో మనకు ప్రోటీన్ 16 గ్రామ్స్ ఉంటుందండి. అలాగే ఎగ్ వైట్లో ప్రోటీన్ 11 గ్రామ్స్ ఉంటుందండి. ఈ ఎల్లో కలర్ పార్ట్లో ఇంకా వైటమిన్ డి అయితే 54% ఉంటుంది. ఇంకా వైటమిన్ ఏ అయితే 28% ఉంటుందండి. ఇంకా ఎగ్ వైట్లో అయితే కాల్షియం ఉంటుంది. అందుకే కదా మెయిన్గా ఎగ్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటారు. ఇలా ప్రొద్దున్నే గుడ్డు తీసుకోవడం వల్ల డేకి మొత్తానికి సరిపోయిన ప్రోటీన్ అందుతుందండి. ఇలా తీసుకున్న గుడ్లలో 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఎంత బీట్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుందండి. దీనితో మనకు ప్రోటీన్ కవర్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫైబర్ కంటెంట్లోకి వెళ్దాము. ఇక్కడ నేను 1/2 కప్పు ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ అయితే మనకు బ్రేక్ అవ్వకుండా ఫుల్గా ఓట్స్ అలాగే ఉంటాయండి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని నేను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకు ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే వీటిలో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇలా ఫ్రై చేయడం వల్ల అవి రిలీజ్ అయ్యి మనకు ఈజీగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట. అందుకే వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫుల్ ఓట్స్ ఎలా ఉన్నాయో. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన ఉంచుకోండి. మనము ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, దానిలో 1 పచ్చిమిరపకాయ సన్నగా తరిగి, సగము క్యాప్సికము సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా సగం ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు తురిమిన క్యారెట్ కూడా సగం క్యారెట్ వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఓట్స్, వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఓట్స్ అలాగే వేసేస్తున్నానండి. మీరు కనుక కావాలి అనుకుంటే వీటిని మిక్సీ వేసి కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీ పడితే దానిలో ఉన్న ఫైబర్ బ్రేక్ అయిపోతుందండి. అందుకని నేను ఓట్స్ అలాగే యూస్ చేసేస్తున్నాను. మనం తినేటప్పుడు కూడా ఓట్స్ మన పంటికి తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగా ఉంటాయండి. కానీ మనం తినేటప్పుడు మాత్రం నమిలి తినాలి. అప్పుడే దీనిలో ఉన్న ఫుల్ ఫైబరు మన బాడీకి అందుతుంది. ఇలా మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి చూస్తుంటే వెజిటబుల్స్ పొడి పొడిగా ఉన్నాయి ఏంటి,
ఎగ్గు సరిపోలేదేమో అనిపిస్తుంది కదా, మీకు ఆమ్లెట్ వేశాక చూపిస్తాను. ఇప్పటి వరకు ప్రోటీన్ ఫైబరు అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఫ్యాట్ కంటెంట్కి వస్తున్నాను. ఒక పాన్ తీసుకొని పాన్లో నేను గీ వేసుకుంటున్నానండి, అదే నెయ్యి. నెయ్యిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని నేను ఈ ఆమ్లెట్ని నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇలా పాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకున్న తరువాత మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని పాన్లో వేసుకొని పాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఇంకొక టేబుల్ స్పూను నెయ్యిని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిని మూత పెట్టి క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తున్నాను, చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా, చూడగానే తినేయాలనిపిస్తున్నట్లుంది కదా. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల దీనిలో ఉన్న వెజిటబుల్స్, ఓట్స్, ఎగ్ ఎంత బాగా కుక్ అవుతాయోనండి. ఈ ఆమ్లెట్ని టర్న్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 నిమిషాలు చాలండి, 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కాలిన తర్వాత చూడండి రెండో వైపు కూడా ఎంత అద్భుతంగా కుక్ అయ్యిందో. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత అద్భుతంగా ఉందో కదండి ఆమ్లెట్, అంతే టేస్టీగా ఉంటుంది. చూడండి ఓట్స్ కూడా అలాగే ఓట్స్గా ఎలా కనిపిస్తున్నాయో, ఇది నములుతూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ ఇది మంచి ఆప్షన్ అండి. పిఎఫ్ఎఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ప్రోటీన్, ఫైబరు, ఫ్యాట్స్ ఇవి 3 ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ అండ్ ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.